హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను వీరస్వామి మర్లపాటి కోచింగ్ సెంటర్ బిహెచ్ఎల్ హైదరాబాద్. ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ఐటీఐ వెల్డర్ ట్రేడ్కి క్లాసెస్ కండక్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విద్యార్థులతో పంచుకుందారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఐటీఐ వెల్డర్ క్లాస్ జనరల్గా మనకి ఐటీఐ సిలబస్ 1 year ఐటీఐ ట్రేడ్ ఉంటుంది. ఈ 1 year ఐటీఐ ట్రేడ్లో కానీ చూసినప్పుడు మేజర్ పోర్షన్ థియరీ. ఈ థియరీని కానీ గమనించినప్పుడు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు వర్గాల కింద ఉంటుంది. ఓకే, అయితే మనకి ఈ ఐటీఐ వెల్డర్ క్లాసెస్లో ఏదైతే మర్లపాటి కోచింగ్ సెంటర్ కండక్ట్ చేయాలనుకుంటున్నదో ఇందులో మనం ఏమేమి కవర్ చేయబోతాం, ఈ సిలబస్ ఎన్ని రోజులు ఉంటుంది, లేదా ఎన్ని అవర్స్ ఉంటుంది, ఫీజు డీటెయిల్స్, స్ట్రక్చర్ ఏంది, మనం ఏ టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం, మనం చెప్పే మెథడాలజీ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ క్లియర్ కట్గా ప్రతి విద్యార్థితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మనకి బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఐటీఐ వెల్డర్ని కానీ గమనించినప్పుడు తనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎదుర్కొనేటటువంటి ప్రశ్నలు ఏ కాన్సెప్ట్ నుంచి వస్తాయి, ఏ టాపిక్ నుంచి వస్తాయి అంటే మేజర్గా థియరీ పోర్షన్ ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ ఉంటుంది. అదేవిధంగా వర్క్షాప్ సైన్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ వర్క్షాప్ సైన్స్ అండ్ క్యాలిక్యులేషన్ కానీ థియరీ కానీ ఈ రెండు అకార్డింగ్ టు డీజీఈటీ సిలబస్, దట్ మీన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, అంటే అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో మనకి ట్రేడ్ థియరీ కానీ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ కానీ ఆ సబ్జెక్ట్ నుంచి మనకి బుక్స్ అవైలబుల్గా ఉంటాయి అకార్డింగ్ టు డీజీఈటీ. అట్ ద సేమ్ టైం అర్థమెటిక్, రీజనింగ్ని కానీ గమనించినప్పుడు మనకి జనరల్గా మనం బయట నుండి తెలుసుకునేటటువంటిదే తప్ప దీనికి డీజీఈటీ పర్టికులర్ సిలబస్ అనేటటువంటిది ఏమీ ఉండదు. ఇది ముందుగా మీరు గమనించాలి. అయితే ఇప్పుడు మర్లపాటి కోచింగ్ సెంటర్ ఏదైతే క్లాసెస్ కండక్ట్ చేయాలని ఆలోచిస్తున్నామో, ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఇందులో మనం మేజర్గా డిస్కస్ చేసేటటువంటి టోటల్ అవర్ వైజ్డ్గా కౌంట్ చేసుకోగలిగితే ఎస్టిమేటెడ్గా ఇంచుమించుగా 300 hours టార్గెట్. టోటల్ సిలబస్ 300 hours క్లోజ్ చేయాలి అనేటటువంటిది ఒక టార్గెట్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ మూవ్ చేసేటటువంటి సిలబస్ని June 31 కల్లా క్లియర్ చేయాలనేటటువంటిది ఇంకొక కాన్సెప్ట్. June 31 అంటే ఇప్పుడు జనవరి నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తే January 1 నుంచి దాని టోటల్గా బ్రేకప్ టైం June 31 కల్లా టోటల్ సిలబస్ క్లియర్ చేయాలి అనేటటువంటిది ఒక లెక్క. ఇంకొక విషయం ఏంటి అంటే మనం వ్యాలిడిటీ వచ్చేసి మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో. ఆ యాప్లో వెల్డర్ కోర్స్ అనేటటువంటిది రేపు January 1 నుంచి లాంచ్ అవుతుంది. ఇందులో వ్యాలిడిటీ వచ్చి 12 months వ్యాలిడిటీ ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే జనవరి నుంచి జూన్ వరకల్లా సిలబస్ మొత్తం కంప్లీటెడ్గా అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అక్కడితో కాకుండా ఇంకా మీరు రివిజన్ చేసుకోవడానికి, ఇంకా దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి అడిషనల్ టైం ఉండాలన్న ఉద్దేశం మీద టోటల్గా మీకు 12 months డ్యూరేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వస్తే టోటల్గా ఈ 12 months డ్యూరేషన్ అంటే మీరు ఎప్పుడు లాగిన్ అయినా, ఎప్పుడు జాయిన్ అయినా 12 months డ్యూరేషన్కి మీకు పే చేసినటువంటి ఫీజు వచ్చేసి 3000 rupees ఉంటుంది. అంటే ఎస్టిమేటెడ్గా 500 rupees పర్ మంత్ ఒక నెలకు ఉంటుంది. టోటల్ అవర్స్ మాత్రం 300 hours. చూడండి, ఈ 300 hours కూడా మినిమం ఎస్టిమేషన్. మినిమమ్ మేబీ 350 hours అవ్వచ్చు, 360 hours కూడా అవ్వచ్చు. ఇంకొకటి 300 గంటలతోనే సబ్జెక్ట్ని అవగొట్టాలి అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. మెయిన్గా నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటి వరకు వెల్డర్ సిలబస్కి సంబంధించినంత వరకు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి ఫ్యాకల్టీ ఇప్పటి వరకు వెల్డర్కి లేదు. అఫ్కోర్స్ వెల్డర్కే కాదు, ఫిట్టర్, టర్నర్, మెషనిస్ట్కి కూడా లేదు. యాక్చువల్లీ ఈ ఫిట్టర్, టర్నర్, మెషనిస్ట్ ఈ 3 ట్రేడ్స్కి మర్లపాటి కోచింగ్ సెంటర్ స్టిల్ లాస్ట్ 7 years నుంచి రెగ్యులర్ సిలబస్లో ఉన్నాము, రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిసారి వెల్డర్ ట్రేడ్ కోసం మా ప్లానింగ్ అనేటటువంటిది నడుస్తుంది. ఇక్కడ హోల్ అండ్ సోల్ నేనే. మళ్ళీ వెల్డర్ అనేసరికి చాలామంది పిల్లలకి డౌట్ వస్తుంది, సార్ వేరే ఫ్యాకల్టీ ఏమన్నా వస్తారా మీ దగ్గరికి వెల్డర్ ట్రేడ్ నుంచి? నో, నేనే ఫ్యాకల్టీ, కర్త కర్మ క్రియ మొత్తం నేనే. మీకు థియరీ చెప్పాలన్నా అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, అదేవిధంగా వర్క్షాప్ క్యాలిక్యులేషన్ కంప్లీట్గా నేనే చెప్తాను. నా చేతి నుంచే మూవ్ అవుతుంది అకార్డింగ్ టు డీజీఈటీ సిలబస్. ఇక్కడ అన్వాంటెడ్ సిలబస్ ఏమి ఉండదు.
ఏదైతే మనకి స్టాండర్డ్ సిలబస్ ఉన్నదో ఆ సిలబస్ని మూవ్ చేసుకుంటానే మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ థియరీ పరంగా మనం చూసినప్పుడు ఏ టాపిక్స్ థియరీలో కవర్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. బేసిక్గా ఫస్ట్ ఇయర్ వాల్యూమ్ 1 నుంచి కానీ మనం గమనించినప్పుడు హ్యాండ్ టూల్స్ ఉంటుంది టాపిక్, మేజర్ టాపిక్. షీట్ మెటల్ వర్క్ ఉంటుంది, రివిటింగ్ ఉంటుంది, గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్. ఇక్కడ వరకు మనకి వాల్యూమ్ 1 అంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉండేటటువంటి సిలబస్. ఐటీఐ ఏదైతే మనకి 1 ఇయర్ ట్రేడ్ ఉన్నదో ఈ 1 ఇయర్ ట్రేడ్లో మొదటి 6 మంత్ వాల్యూమ్ 1 అంటాం. ఆ వాల్యూమ్ 1లో మనకి మ్యాచ్ అయ్యేటటువంటి సిలబస్ అనమాట. హ్యాండ్ టూల్స్, షీట్ మెటల్, రివిటింగ్, గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్. అయితే మనకి ఇక్కడ మేజర్ టాపిక్ పేరు మాత్రమే రాసిన. ఇప్పుడు హ్యాండ్ టూల్స్ అన్నాం. హ్యాండ్ టూల్స్లో ఏ రకాల హ్యాండ్ టూల్స్ ఉంటాయి, ఆ హ్యాండ్ టూల్స్ పేర్లు ఏంటి, వాటి యొక్క హిస్టరీ ఏంటి, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాండ్ టూల్స్కి రిలేటెడ్గా ఎన్ని రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల ప్రశ్నలతో పాటుగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే పుస్తకంలో చూసి కాపీ పేస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఉండవు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది దానికి రిలేటెడ్గా మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఉంటుంది తప్ప మీరు కాపీ పేస్ట్ అంటే అక్కడ చదివి ఇక్కడ చెప్తాడేమో స్కూల్లో చెప్పినట్టు అని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైతే వాల్యూమ్ 2 సిలబస్ దగ్గరికి వచ్చినామో వాల్యూమ్ 2 సిలబస్ హెవీ సిలబస్ ఉంటుంది. అఫ్కోర్స్ హెవీ సిలబస్ అంటే దాని అర్థం ఏంటి అంటే మెషినరీస్ గురించి డీప్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ అనేది మనకి రోడ్డు మీద కూడా కనపడుతుంది ఎక్కడ పడితే అక్కడ. అట్లాంటిది ఎప్పుడైతే వాల్యూమ్ 2కి వచ్చినామో వెల్డింగ్ మెషినరీస్లో కాంప్లికేటెడ్ మెషినరీ, దట్ మీన్స్ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. నార్మల్గా ఆర్క్ వెల్డింగ్ వేరు, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ వేరు. మళ్ళీ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్లో కానీ చూసినప్పుడు మళ్ళీ 2 వర్గాలు వస్తాయి. ఎంఐజీ మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ వస్తుంది, మెటల్ యాక్టివ్ గ్యాస్ వెల్డింగ్ వస్తుంది, ఇదొకటి. అదేవిధంగా గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ అంటే గ్యాస్ టంగ్స్టన్ ద్వారా ఆర్క్ వెల్డింగ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏంటి. అట్లనే ప్లాస్మా వెల్డింగు, ప్లాస్మా కటింగ్, అర్థమవుతుందా. సబ్మెర్జిడ్ ఆర్క్ వెల్డింగ్, థర్మిట్ వెల్డింగ్, ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్ లేదా ఎలక్ట్రో గ్యాస్ వెల్డింగ్, ఫ్రిక్షన్ వెల్డింగ్, లేజర్ బీమ్ వెల్డింగ్, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్. ఇట్లా మనం చూసుకుంటూ పోతే రెగ్యులర్గా మనం ఉపయోగించే గ్యాస్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్స్ వాటి యొక్క స్టోరీ మాత్రమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ యాక్సెసరీస్ కానీ వెల్డింగ్ మెషినరీస్ పద్ధతులు కానీ మనకి అకార్డింగ్ టు సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్లో ఎక్కడ ఏమాత్రం స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టూడెంట్కి ఎట్లా అవసరమవుతుందో ఆ విధంగా సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రస్తుతం నా దగ్గర ఆల్రెడీ ప్రజెంట్ మా క్లాసెస్ ఉన్నాయో మా క్లాసెస్ ఆల్రెడీ ఇప్పుడు ఫిట్టర్ టర్నర్ మెషినిస్ట్కైనా వెల్డర్కైనా వర్క్షాప్ క్యాలిక్యులేషన్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ కానీ ఎక్కడ తేడా ఉండదు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. అంటే నేను కొత్తగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఓన్లీ థియరీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫిట్టర్ టర్నర్ మెషినిస్ట్ రెగ్యులర్ క్లాసెస్ నడుస్తుంటాయి మాకు. ఈ క్లాసెస్లో అర్థమెటిక్ చెప్తాను, నేను థియరీ చెప్తాను, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ చెప్తాను, అదేవిధంగా మ్యాథ్స్ చెప్తాను, రీజనింగ్ చెప్తాను. ఇవి కామన్గా వెల్డర్కి కూడా అదే ఉంటుంది, అక్కడ మీకేం తేడా రాదు. సో అక్కడ నేను కొంచెం ప్లస్ అవుతున్నట్టు అనమాట. ఆ క్లాసెస్ అన్నీ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రికార్డెడ్గా. అట్ ద సేమ్ టైం ఫిట్టర్ సిలబస్ నుంచి మేమేమైతే ఫిట్టర్ టర్నర్ మెషినిస్ట్కి లెసన్స్ చెప్తామో అందులో నుంచి మీకు హ్యాండ్ టూల్స్ కానీ షీట్ మెటల్ కానీ రివిటింగ్ కానీ గ్యాస్ వెల్డింగ్ కానీ ఆర్క్ వెల్డింగ్ కానీ ఈ మొత్తం కూడా ఫిట్టర్ టర్నర్ మెషినిస్ట్కి ఉండే కామన్ సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ ఇవి. సో ఇక్కడ ఈ వాల్యూమ్ 1 వరకు కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది అప్డేటెడ్గా. సో మొత్తం మీద ప్రజెంట్ ఇప్పటికిప్పుడు నా దగ్గర ఒక 150 గంటల నుంచి 170 గంటల సిలబస్ రెడీగా ఉన్నది. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఇప్పుడే యాప్లోకి వెళ్ళిపోతుంది, అర్థమవుతుందా. సో ఇప్పుడు నేను ఇంకా చేయాల్సింది ఏంటి అంటే వాల్యూమ్ 1లో ఇంకా ఇవి కాకుండా అంటే మాకు రిలేటెడ్గా మ్యాచింగ్లో కాకుండా ఇంకేమన్నా కొత్తగా ఉన్నాయా? అఫ్కోర్స్ కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటిని ఇప్పుడు క్లియర్ కట్గా నేను మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. దాంతోపాటుగా వాల్యూమ్ 2లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో వీటి మీద మొత్తం ప్రయోగం చేయడం అయిపోయింది. వాటి మీద నోట్స్ ప్రిపరేషన్ కూడా నడుస్తూనే ఉన్నది ఆల్రెడీ. సో ఇప్పుడు జనవరి నుంచి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ప్లానింగ్. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ ప్రజెంట్గా నేను 160-70 గంటల వరకు యాప్లో అప్లోడ్ చేస్తా క్లాసెస్ స్టార్ట్ అయిన వెంటనే, మరి మిగిలిన రిమైనింగ్ అంటే 300 అవర్స్ క్లాసులో ఇంకొక 150 గంటల పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా జూన్ 31 కల్లా ఆ 150 గంటల క్లాసెస్ని కూడా మీకు ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదు, 100% ఇక్కడ. అయితే ఇంకొకటి గమనించాలి, మరి ఎట్లా ఇస్తారు సార్ అంటే ఎస్టిమేటెడ్గా రోజుకి 1 గంట అనుకోండి. అయితే నేను డైలీ చెప్పాను క్లాసు,
డైలీ చెప్పను, రోజుకి 1 గంట చొప్పున యావరేజ్గా నెలకి 30 అవర్స్. ప్రతి నెల మీకు అడిషనల్గా ఒక 30 అవర్స్ మినిమం, నెలలో మినిమం 30 అవర్స్ మీకు క్లాస్ అప్లోడ్ అవ్వకుండా పోతుంది యాప్లో. టోటల్గా మీకు జూన్ 31 వచ్చేసరికల్లా సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలనేటటువంటిది నా ఆలోచన. అయితే ఇక్కడ ఒకటి గమనిస్తారే, 31 ఒకవేళ నేను సిలబస్ మొత్తం కవర్ చేస్తే అక్కడి నుంచి మీకు నాకు ఇంట్రాక్షన్ ఉండదు, మిమ్మల్ని వదిలేస్తాను అనేది ఏమి ఉండదు. నా ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చేయబోయేటటువంటి పని వెల్డర్ గురించి మొదటిసారి ఫస్ట్ టైము ఒక పాజిటివ్ స్టెప్ తీసుకుంటాను. అలాగని ఏదో గుడ్డిగా నేను ఏది చెప్తే స్టూడెంట్ అది నమ్మేస్తానులే అన్న ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 15 ఇయర్స్, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద నేను సర్వీస్ చేస్తున్నా. 15 ఇయర్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో రకరకాల కంపెనీల్లో రకరకాల వర్కుల్లో నేను పనిచేసి వచ్చిన. టీచింగ్లో నాకు 7 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. 166 మంది నా స్టూడెంట్స్ ఇప్పటికీ ఆల్ ఓవర్ ఇండియాలో 12 స్టేట్స్లో ఉన్నారు, 20 ఆర్గనైజేషన్స్లో ఉన్నారు. సో నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నది. కాకపోతే ఇంతకాలం ఏంటంటే ఇక మనకు సంబంధం లేనిది నాకు ఎందుకులే అన్నట్టుగా లైట్ తీసుకుందాం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, సరే ఎలాగైనా వెల్డర్కి మీరే చెప్పాలి అని. ఖచ్చితంగా ఈ విష్ని ఫుల్ఫిల్ చేసేటందుకు ఉద్దేశంతోనే ఆ స్టాండర్డ్ డీజీటీ సిలబస్ బుక్స్ తెప్పించుకున్నా, మొత్తం రివిజన్ చేసేసిన, మొత్తం ప్రిపేర్ అయిపోయినా. అందులో నన్ను దాటి ఉండేటటువంటి కాన్సెప్ట్లు ఏం లేవు. ఎవ్రీథింగ్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్. కాకపోతే ఎక్స్ప్లెనేషన్, స్టూడెంట్ ప్రతిదీ జాగ్రత్తగా అర్థం చేసుకొని మంచిగా ఏ రోజుకి ఆ రోజు నోట్స్ రాసుకుంటా, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటా, నేను చెప్పిన దాన్ని చెప్పినట్టు ఫాలో అయ్యి వెళ్ళిపోతే, గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు వెల్డర్ నుంచి మన దగ్గర ఏ స్టూడెంట్ ఎంప్లాయీగా లేడు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్యూచర్లో ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ నుంచి ఏ విధంగా గన్ షాట్గా మన వాళ్ళు జాబ్స్ కొట్టుకొస్తున్నారో, ఫ్యూచర్లో వెల్డర్ ట్రేడ్ నుంచి కూడా అదే విధంగా క్లీన్ స్వీప్ కొట్టాలనేది టార్గెట్. ఆ క్లీన్ స్వీప్ కోసం ఇప్పుడు అడుగు పెడుతున్నా, మొదలు పెడుతున్నా. అంతే తప్ప సరదాగా చెప్దాము, ట్రై చేద్దాం, ట్రై చేయడం ఏమి ఉండదు. దించినామంటే ఒకేసారి ఇంకంతే, ఏకదం టార్గెట్ మీదనే ఉంటుంది ఎయిమ్ అనేది. అర్థమవుతుందా? సో లైట్ తీసుకునేది నాకు అవసరం లేదు. ఇంకొకటి, స్టూడెంట్ క్యారెక్టర్ కూడా మీరు లైట్గా తీసుకొని ఏదో ఉన్నది కదా, ఏ సార్ 3000 పోతే పోయింది, ఏమున్నది, ఒకసారి ట్రై చేద్దాం, ఇలాంటి కథలు పడే వాళ్ళు అయితే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఎంసీసీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు జాయిన్ అవ్వినారు అంటే ఎలా ఉండాలి అంటే ప్రాణం పెట్టాలి. ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి, నా ఎయిమ్ అది, నా టార్గెట్ అది, కొట్టి తీరుతాను అన్న మైండ్ సెట్, ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కావాలి. లేదు ఏదో టైం పాస్కి వచ్చినాం, అమ్మ చెప్తే వచ్చినాం, నాయన చెప్తే వచ్చినాం, దోస్తు గారిని చెప్తే వచ్చినాం, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి జాయిన్ కావద్దు. జాయిన్ అయిన తర్వాత అనవసరంగా మీకు నాకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండద్దు. అర్థమవుతుందా? ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక మనకున్నటువంటి ఈ టాపిక్స్లో వెరీ వెరీ మైన్యూట్ పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, సపోజ్ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఉన్నది. ఈ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఇది ఎప్పటి నుంచి డెవలప్ చేయబడ్డది, ఈ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్లో ఏ ఏ వర్గాలు ఉన్నాయి అంటే మనకు తెలుసు కదా. ఎంఐజీ ఉంటుంది, ఎంఏజీ ఉంటుంది. ఎంఏజీ అంటే ఏంటి, ఎంఐజీ అంటే ఏంటి, ఎంఐజీ వెల్డింగ్తో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎంఏజీతో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో ఉండేటటువంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ కరెంట్ను ఉపయోగించుకుంటాం, ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ను ఉపయోగించుకుంటాం, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఏ ఏ రకాల అట్మాస్ఫియర్లో దాన్ని వాడాలి, లేదా ఏ ఏ రకాల డిఫరెంట్ జాయింట్స్లో దీన్ని వాడాలి. ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ని కానీ తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మహాసముద్రం. అయితే మనకిచ్చిన సిలబస్లో ఎంతవరకు అయితే మనకి ఎగ్జామ్లో రీచ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుందో, సిలబస్ మనకి ఎంతవరకు అయితే ఇచ్చిండో అంతవరకు కూడా 100% మనం ఫుల్ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇది నేను తీసుకోబోయేటటువంటి ఇనిషియేటివ్ స్టెప్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు వెల్డర్ ట్రేడ్కి ఎంసీసీ నుంచి లేదు. చాలామంది విద్యార్థుల కోరిక మేరకు మాత్రమే దీన్ని నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా విద్యార్థులు ఇచ్చిన సలహానే. ఎందుకంటే పిల్లలే చెప్పినారు, సార్ ఆల్రెడీ ఫిట్టర్ వెల్డర్ 50% ఈక్వల్గా ఉంటుంది, ఇక మిగిలిన 50% మా కోసం మీరు కష్టపడండి సార్ అని చెప్పేసి చాలామంది పిల్లలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని లైట్గా కాకుండా, ఎందుకంటే మొదలు పెట్టడం అంటే ఎప్పుడో మొదలు పెట్టేవో 6 నెలల క్రితమే. కాకపోతే నాకు కాన్ఫిడెన్స్ లేకుండా నేను మీ దగ్గరికి వచ్చినాను అనుకో, అనవసరంగా ఫుల్ అయిపోతాను కదా. అందుకని నాకు 100% ఎస్ ఐ కెన్ మేనేజ్ ఇట్ అని ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు మేము ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు నేను రెడీగా ఉన్నా, మీ దగ్గరికి రావడమే లేటు. కొంతమంది పిల్లలు అడుగుతున్నారు ఇప్పటికే, మరి సార్ నాకు స్టడీ మెటీరియల్ కానీ ఏమైనా ఉంటుందా? లేదమ్మా, స్టడీ మెటీరియల్ అయితే ఏముండదు. మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు వింటారు కదా. రోజుకి 1 గంట వింటారా, 2 గంటలు వింటారా అనేది మీ ఇష్టం.
మీరు విన్న నోట్స్ని డీటెయిల్డ్గా మీరు ప్రిపేర్ చేసుకుంటే మీదే నెంబర్ 1 స్టడీ మెటీరియల్ అవుతుంది. పర్టికులర్గా స్టడీ మెటీరియల్ అంటే ఏం లేదు. అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇంచుమించుగా మనకి కలెక్టెడ్ మెటీరియల్ అంటే ఏషియన్ పబ్లికేషన్ కావచ్చు, స్టాండర్డ్ డీజీఈటీ సిలబస్ కావచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి కావచ్చు, అక్కడి నుంచి కలెక్ట్ చేసినటువంటి స్టడీ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను. ఈ కలెక్ట్ చేసిన ప్రిపేర్ చేసినటువంటి స్టడీ మెటీరియల్ని సాధ్యమైనంత వరకు నా దగ్గర అవైలబుల్గా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా ప్రాసెస్ పూర్తి కాలేదు. ఇంచుమించుగా ఒక 500-600 క్వశ్చన్స్ మాత్రం ఇప్పటికి రెడీ అయినాయి. అంటే డీటీపీ చేయాలి కదా, నాకు రాదు డీటీపీ, వేరే ఇంకొకరిని నేను దృష్టిలో పెట్టుకున్నాను, వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే దాంట్లో డయాగ్రామ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఒక ఫిబ్రవరి 15 ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఈ స్టడీ మెటీరియల్ని కూడా ఒక బల్క్, ఒక బైండింగ్ లెక్క అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బ్యాంక్ టైప్లో మీ అందరికీ కూడా దాన్ని అందుబాటులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. సరే, దాని సంగతి తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఇది మన యొక్క మర్లపాటి కోచింగ్ సెంటర్ తీసుకునేటటువంటి ఇనిషియేటివ్ ప్రస్తుతానికి. అర్థమైందా? ఇక అర్థమెటిక్, మ్యాథ్స్, రీజనింగ్ నుంచి కానీ చూసినప్పుడు మోస్ట్ కామన్గా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ ఇండియా టెక్నికల్ ఆర్గనైజేషన్ అయితే ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డరు, అదేవిధంగా మోల్డరు, ఎలక్ట్రీషియన్, ఇట్లా రకరకాల క్వశ్చన్ పేపర్స్ని మనం పరిశీలన చేసినప్పుడు గత 5-6 ఇయర్స్ నుంచి మనకి ఏవేవైతే మేజర్ టాపిక్స్ నుంచి నాన్ టెక్నికల్ బేస్డ్గా ప్రశ్నలు అడుగుతున్నాయో వాటిని అన్నింటినీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ నుంచి ఒక 30 చాప్టర్లను కలెక్ట్ చేయడం జరిగింది. ఉంటాయి ఇంచుమించుగా ఒక 60 చాప్టర్లు ఉంటాయి మొత్తం, కానీ మనకు అవసరం లేనటువంటివి. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ఉన్నది, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, బ్యాంక్స్, ఇలాంటి వాటికి మొత్తం ఇంచుమించుగా ఒక 60 టాపిక్స్ ఉంటాయి టోటల్గా. కానీ మర్లపాటి కోచింగ్ సెంటర్ ద్వారా మాత్రం కేవలం ఒక 30 అవర్స్ కాదు, ఇది 30 టాపిక్స్. టోటల్గా 30 టాపిక్స్ని స్టడీ చేయడం జరిగింది. ఈ 30 టాపిక్స్ నుంచి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లెసన్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఈ నాన్ టెక్నికల్కి సంబంధించి ఎలాంటి స్టడీ మెటీరియల్ ఫ్యూచర్లో కూడా చేసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే నాన్ టెక్నికల్కి బయట మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దీంతోనే నేను స్టడీ మెటీరియల్ని ప్రిపేర్ చేసే ఆలోచన కూడా లేదు. ఓన్లీ క్లాసు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. అట్ ద సేమ్ టైం థియరీ గురించి మాత్రం 100% మీకు స్టడీ మెటీరియల్ని సాధ్యమైనంత వరకు మల్టిపుల్ చాయిస్ బేస్డ్గా ప్రశ్నలు అందించేటటువంటి అవకాశం ఒక 2 నెలల్లో పూర్తి అవుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మాత్రం మన మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్లో మీకు ఈ కోర్సు అవైలబుల్గా ఉంటుంది. టోటల్గా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీలో టోటల్ సిలబస్ మొత్తం కంప్లీట్గా నేను అప్లోడ్ చేయడానికి మాత్రం 6 మంత్ టైమే తీసుకుంటా. అంతకుమించి ఎక్కువ టైం తీసుకునే ఉద్దేశం నాకు లేదు. ఈ 6 మంత్లో కూడా ఏ రోజు క్లాస్ ఆ రోజు ఎక్కే పరిస్థితి ఉండదు. యావరేజ్గా ఒక వారానికి 8 గంటల క్లాసు ఫిక్స్. వారానికి 8 గంటలు ఫిక్స్ అవుతుంది. నేను నైట్ చెప్పి ఎక్కిస్తానా, డే టైంలో చెప్తానా అనేది తర్వాత, అది షెడ్యూలు, క్లాస్ నేను ఎప్పుడు చెప్తాను అనేది ఫర్దర్గా మీకు ఇంటిమేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి చేస్తాను క్లాసులో పిల్లలు ఎవరైనా జాయిన్ అయిన తర్వాత. ఓకేనామ్మా? ఇక థియరీ గురించి మాత్రం మీరు ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాస్తవానికి థియరీ ఫస్ట్ ఇయర్ ఎవరైనా బేస్ చేయగలుగుతారు. ఒక ఫిట్టర్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు థియరీ ఫస్ట్ ఇయర్ని ఆల్మోస్ట్ నార్మల్గానే చేసేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ వాల్యూమ్ 2 ఉన్నదో కొంచెం కాంప్లికేటెడే. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నాకు అది సింపుల్గానే అనిపించింది, బట్ కాంప్లికేటెడే. ఎక్స్ప్లెనేషన్ లేకుండా దాన్ని సొంతంగా చదువుకొని చేద్దాంలే అనే పరిస్థితి అయితే నాకు అనిపించలేదు స్టూడెంట్ దగ్గర నుంచి. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే కదా, బేసిక్గా ఐటీ చదివే స్టూడెంట్సే మీడియం నాలెడ్జ్ ఉన్నోళ్ళే ఉంటారు. హై లేకపోతే 99%, 96% వచ్చిన పిల్లలు ఐటీ చదివే అవకాశం ఉండదు జనరల్గా. సో మీడియం నాలెడ్జ్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ని దాటే ఉన్నాయి వాస్తవానికి ఇది అకార్డింగ్ టు థియరిటికల్. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మర్లపాటి కోచింగ్ సెంటర్ నేనున్నా, నన్ను నమ్మండి, నన్ను బ్లైండ్గా నమ్మండి. ఒకటే చెప్తాను ఈ స్టూడెంట్కి, బ్లైండ్గా నన్ను ఫాలో అవ్వండి, మిమ్మల్ని ముందుకు దారి చూపించి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా 100%. అందులో కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఓకేనా? ఎందుకంటే ఒకటి నిజాయితీగా చెప్పగలుగుతాను, నేను ఇక్కడి వరకు వచ్చినా నాకు ఈ గౌరవం వచ్చిందంటే స్టూడెంట్ వల్ల వచ్చినటువంటి గౌరవమే, లేకపోతే నేను ఎవరనేది ఎవరికి తెలుస్తుంది కదా. నేను ఇక్కడి వరకు రీచ్ అయినంటే మెయిన్ ఏంటి, నా స్టూడెంట్స్ అచీవ్మెంటే నాకు ఇచ్చేటటువంటి గౌరవం. స్టూడెంట్ గెలిస్తేనే నాకు వచ్చేటటువంటి వాల్యూ. సో ఇది నా క్రెడిబిలిటీ, అంతే తప్ప నాకు నేనేదో చేసుకున్నటువంటిది కాదు. పిల్లలు సాధించిన విజయాలే నాకు తెచ్చినటువంటి గుర్తింపు. అర్థమైందా? గత లాస్ట్ రిక్రూట్మెంట్లో కూడా సింగరేణిలో మీరు చూస్తున్నారు కదా, మొత్తం 47 ఫిట్టర్ పోస్టులకి 32 మనవే. 36 మంది అబ్బాయిలను సెలెక్ట్ చేసినారు. 36 మంది అబ్బాయిల్లో 30 మంది మన పిల్లలే. సో కాంప్రమైజ్ ఉండదు. ఖచ్చితంగా నా స్టూడెంట్ జాబ్ కొట్టాలనే విధంగానే ఉంటుంది తప్ప ఏదో లైట్గా టైం పాస్కి తీసుకునే ఉద్దేశం నాకైతే లేదు. అర్థమవుతుందా? సో
అయితే ఇంకొకటి, మీరు ఎప్పుడైతే క్లాసులో జాయిన్ అవుతారో జాయిన్ అయిన తర్వాత మీ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మొదటిసారి ఇందులోకి ఎంటర్ అవుతున్నా సరే కోఆపరేషన్, స్టూడెంట్కి సార్కి మధ్య ఉండే ఆ కమ్యూనికేషన్, కోఆపరేషన్ అనేది ఉంటే మీరు నేను కలిసి ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని సృష్టిద్దాం ఫ్యూచర్లో. ఇప్పటి వరకు ఎంసీసీ అంటే ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ అనుకున్నారా? కాదురా, మా దగ్గర వెల్డర్ కూడా ఉన్నారు అని ప్రూవ్ చేద్దాం. మీరు నేను కలిసి 100% ఆ అచీవ్మెంట్ని తీసుకొద్దాం. నా టార్గెట్ ఓన్లీ తెలంగాణ, సింగరేణి వీటి గురించి మాత్రమే కదమ్మా. ఆల్ ఇండియా టెక్నికల్ ఆర్గనైజేషన్స్లో వెల్డర్ ట్రేడ్ ఎక్కడ పడ్డా మీరు వెళ్ళి కొట్టుకొని వచ్చేయాలి. ఆ విధంగానే ప్రిపరేషన్ మొదలవుతుంది తప్ప జూనియర్ లెవెల్లో ప్రిపరేషన్ అనేది ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అంటే కంప్లీట్ నా టార్గెట్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్లో వెల్డర్ ట్రేడ్ నుంచి జాబ్ కొట్టాలి. దాన్ని టార్గెట్ పెట్టుకొనే మొత్తం ప్లానింగ్ అనేటటువంటిది నడుస్తున్నది. ఇప్పుడు జనవరి 1 నుంచి కోర్సు లాంచ్ అవుతున్నది. మీరు కోర్సు లాంచ్ చేసుకోవాలి అనుకుంటే మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్ని ముందు మీ డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో, ప్లే స్టోర్ నుంచి. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు త్రో వాట్సాప్ మోడు, త్రో అదర్ మోడు అని 2 ఆప్షన్స్ వస్తాయి. అదర్ మోడ్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కనపడతాయి మీకు. అందులో వెల్డర్ కోర్స్ అని ఎప్పుడైతే మీరు చూస్తారో వెల్డర్ లాంగ్ టర్మ్ కోర్స్ అని ఉంటుంది. ఆ కోర్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అమౌంట్ చూపిస్తుంది, 3000 రూపీస్ అని చూపిస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రిసిప్ట్ కూడా వస్తుంది. ఎప్పుడైతే మీరు జాయిన్ అయినారో అప్పటి నుంచి మీరు ఎంసీసీలో సభ్యత్వం తీసుకున్నట్టు, ఎంసీసీలో స్టూడెంట్గా రిజిస్టర్ అయినట్టుగా లెక్క. ఒక్కసారి స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత పక్కాగా మీ పూర్తి పేరు, మీ అడ్రస్సు, మీ ఊరు, ఇంటి పేరుతో పాటుగా మీ పూర్తి పేరు, మీ అడ్రస్సు, మొత్తం డీటెయిల్ అడ్రస్ నాకు ఖచ్చితంగా సెండ్ చేయాలి. అట్లా సెండ్ చేస్తే ఏమవుతుందంటే మిమ్మల్ని అందరినీ ఇండివిజువల్గా ఒక గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. ఫర్దర్గా నేను ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసినా, వెల్డింగ్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఏ టైంకి నేను అప్లోడ్ చేస్తానని అన్నా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇండివిజువల్గా, పర్సనల్గా ఏముండదు, కంప్లీట్ గ్రూప్ మెసేజ్ ద్వారానే ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మర్లపాటి కోచింగ్ సెంటర్ ఒక కొత్త స్టెప్ వేయబోతుంది. టార్గెట్ వెల్డర్ అంటే వెల్డర్ని కంప్లీట్గా ఎక్కడ జాబ్ పడ్డా క్రాస్ చేసేటట్టుగా తయారు చేయాలి. ఇండివిజువల్గా ఒక టాపిక్ నుంచి లేదా ఒక సబ్జెక్ట్ నుంచి కాకుండా కంప్లీట్ హోల్ ఆఫ్ ప్యాకప్, అటు వర్క్షాప్ క్యాలిక్యులేషన్ నుంచి థియరీ వరకు, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మ్యాథమెటిక్స్ వరకు ప్రతి దాంట్లో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ లెవెల్ వరకు అయితే మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు రీచ్ అవుతాయో ఆ లెవెల్ వరకు కూడా 100% మనం రీచ్ అవుదాం. మీరు నేను అంతా కలిసి ఫర్దర్గా వెల్డర్ ట్రేడ్లో ఒక హిస్టరీని క్రియేట్ చేద్దాం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇంకెవరికైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే బోర్డు మీద కనిపించే నంబర్లు 9550 92280, అదేవిధంగా 9491532280 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెడితే నేను ఎనీ టైం రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. బై బై గైస్, సీ యూ ఆల్. ఇంకొక ముఖ్య విషయము, పిల్లలు చాలామంది మన వెల్డర్ పిల్లలు సార్ రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అని అడగడం అనేది జరుగుతుంది. సార్ వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్తున్నా. మనకి 2024లో కానీ చూసినట్లయితే 2024 ఆగస్టులో, అఫ్కోర్స్ ఏప్రిల్లో, 2024 ఏప్రిల్ మే నెలలో ఫిట్టర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించిన నోటిఫికేషను సింగరేణి SCCLలో రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే కదా. ఇది 2024 ఏప్రిల్ మే నెలలో వచ్చింది. ఫిట్టరు 47 పోస్టులు, ఎలక్ట్రీషియన్ ఆల్మోస్ట్ 100 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో వెల్డర్ పోస్టులు ఇస్తారు అని అనుకున్నారు కానీ వెల్డర్ పోస్టులు అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే జనరల్గా పబ్లిక్ టాక్ ఏం నడుస్తున్నది కోల్ బెల్ట్ ఏరియాలో అంటే, ఇప్పుడు ఈ 2025 అంటే కమింగ్ ఇయర్ 2025 జూన్ జూలైలో ఏదైతే మనకి క్యాలెండర్ ఉన్నదో, జాబ్ క్యాలెండర్ ఉన్నదో, సింగరేణి జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ పరంగా 2025 జూన్ జూలై మంత్లో వెల్డర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అని చెప్పేసి పబ్లిక్ టాక్ అమ్మ. ఇందులో నా ప్రమేయం ఏం లేదు. వేరు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే తప్ప నేను సొంతంగా ఎవరిని అడిగింది కాదు, వాళ్ళు చెప్పింది కాదు. చాలామంది విద్యార్థులు కావచ్చు, లేకపోతే సింగరేణిలో పనిచేసేటటువంటి పాత ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, సార్ మొన్న గత సంవత్సరం ఇచ్చిన దాంట్లో ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఇచ్చినాడు కదా, ఫర్దర్గా వచ్చేటటువంటి దాంట్లో వెల్డర్ ఒకటి,
అదేవిధంగా టర్నర్ మెషినిస్ట్ కూడా ఉంటుంది అని చాలామంది నాతో అనడం జరిగింది. సో పిల్లలు కూడా నన్ను అడుగుతున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని. ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చాలామంది అనేటటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఓకేనా? సో నా ఉద్దేశం కూడా అదే. ఒకవేళ మనకి 2025 జూన్ జూలైలో కానీ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి నుంచి కేవలం 6 నెలలు టైం ఉన్నట్టు. నా టార్గెట్ కూడా అదే. ఈ 6 నెలల్లో 100% సిలబస్ని మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మ్యాక్సిమం 99%. అర్థమవుతుందా? ఒకవేళ నోటిఫికేషన్ కానీ ఇస్తే మన అదృష్టం బాగుండే నోటిఫికేషన్ వచ్చేసరికల్లా మీరు 100% రీచ్ అవ్వాలి సబ్జెక్ట్. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని రివిజన్లో పెట్టాలి. కంప్లీట్ క్లీన్ స్వీప్ కొట్టే విధంగా ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలి. అర్థమైందా? జనరల్గా నేను ఇప్పుడు జూన్ 31 వరకు సిలబస్ కంప్లీట్ చేస్తానడానికి బేసిక్ రీజన్ కూడా అదే. ఏంటి అంటే వచ్చే జూన్ జూలైలో నోటిఫికేషన్ ఉంది అంటున్నారు. సరే వస్తుందా రాదా అనేది తర్వాత విషయము, కానీ ఒక హోప్ వస్తుందేమోనని. లేదు ఒకవేళ అది 2026లో రాదు, 2025లో రాదు, 26లో వచ్చింది అనుకో, ప్రాబ్లం ఏంటి? మనం చదువుకొని ఉండాలి, రెడీగా ఉండాలి, నోటిఫికేషన్ వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే వచ్చిన తర్వాత చూసే వాళ్ళు చాలామంది ఉంటారమ్మా, అది కూడా గమనించండి. అర్థమైందా? యుద్ధం వచ్చిన తర్వాత కత్తులు పట్టుకొని బయటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. యుద్ధం రాకముందునే కత్తి రెడీ చేసుకొని పెట్టుకొని ఉండాలి. వచ్చిన శత్రువుని వచ్చినట్టు నరికవతలు పడేయాలి. ఆ విధంగా ఉండాలి ప్రిపరేషన్. శత్రువు వచ్చిన తర్వాత మనం చూద్దాంలే అని అనుకుంటే వాడు వచ్చి మనల్ని వేసేసి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? సో అందుకనే నోటిఫికేషన్ ఉంది అని ఫిక్స్ అవ్వండి మెంటల్గా. అలా కానీ మీరు ప్రిపేర్ అయినారనుకో, వస్తే లక్, లేదు ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకా అదృష్టవంతులం అనుకోవాలి. ఎందుకంటే ప్రిపరేషన్కి ఇంకా మంచి టైం దొరుకుతుంది కాబట్టి. ఒకవేళ ఫ్యూచర్లో ఎగ్జామ్ ఏమైనా నోటిఫికేషన్ వస్తే 100% స్పెషల్ ఫోకస్ ఉంటుంది. రెగ్యులర్గా ఉండే క్లాసెసే కాకుండా 100% స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే ఈ ఎగ్జామ్లో మనం కొట్టాలి అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. సో ఈ లోపలనే 99% సాధ్యమైనంత వరకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ స్టడీ మెటీరియల్ కానీ నేను హ్యాండ్ రిటర్న్ రాయడానికి ట్రై చేస్తున్నాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఆన్ ది ప్రాసెస్. వితిన్ 1.5 month 2 monthsలో ఒక 3000 క్వశ్చన్స్ వరకు బుక్లెట్ రెడీ అయిపోతుంది మనకు ఒక 2 months లోపల. ఆల్మోస్ట్ 3000 క్వశ్చన్స్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఒకవేళ ఇంకా మనకి టైం ఏమన్నా ఉండి కన్వీనియంట్గా ఉండి నాకు కూడా ఎఫిషియన్సీ ఉండి నేను కూడా ఇంకా మూవ్ అయ్యే పరిస్థితిగానే ఉంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెనేషన్ రూపంలో వాటిని కూడా క్లాసెస్ యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకవేళ సాధ్యమైనంత వరకు. మేజర్గా అయితే ఇప్పటివరకు ఎప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయను నేను. జనరల్గా ఓన్లీ సబ్జెక్టు థియరిటికల్ కాన్సెప్ట్, అందులో మనకి ఏ రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పర్టికులర్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఎప్పుడు ఫోకస్ ఉండదు. ఒకవేళ అవకాశం ఏమన్నా ఉంటే ఈ వెల్డర్ బ్యాచ్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద కూడా ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే గైస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపు జనవరి 1వ తారీఖు నుంచి కోర్సు రెడీ అవుతుంది. పక్కాగా ప్రతి విద్యార్థి, వెల్డర్ ట్రేడ్ విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. జీవితంలో మీరు మంచి స్థాయికి వెళ్ళాలి, మంచిగా వెల్డింగ్ నాలెడ్జ్ని సంపాదించుకొని ఫ్యూచర్లో మంచి స్థాయిలో గవర్నమెంట్ జాబ్లో సెట్ అవ్వాలనేటటువంటిది నా హృదయపూర్వకమైన కోరిక. ఎనీహౌ గైస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.